అందరికీ నమస్కారం. ఈ వీడియోలో మనము గుంత పొంగనాలు తయారు చేయడానికి దాని ప్రిపరేషన్ బ్యాటర్ ఎలా తయారు చేయాలి అనేది తెలుసుకుందాము. దీనితో పాటు మనలో ఉన్న ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకోవడం ఎలా అనేది ఒక చిన్న విషయం ద్వారా తెలుసుకుందాం. ప్రతి ఒక్కరిలో వారికే తెలియని ఓ శక్తి దాగి ఉంటుంది. అది తెలుసుకోలేక ఏ పని మొదలుపెట్టినా ఎన్నో సందేహాలు పుట్టుకొస్తూ ఉంటాయి. ముందు వాటన్నింటినీ అవతలకు నెట్టేసి మనలో దాగి ఉన్న ఆత్మవిశ్వాసాన్ని స్వాగతం పలుకుదాం. విమర్శ విజయానికి మొదటి మెట్టు అయితే భయం మరియు బిడియం ఆత్మవిశ్వాసానికి ప్రథమ శత్రువులు. కొత్త ఉద్యోగం, కొత్త ఊరు, కొత్త మనుషులు వీళ్ళందరి మధ్య ఉంటూ పనిలో నేను ముందుకెళ్ళాలి, అది అసలు సాధ్యమేనా అని మనలో మనమే తడబడుతూ ఉంటాం. ముందు ఈ సాధ్యమేనా అన్న పదాన్ని మన ముందుకు రానివ్వకుండా ఉంటే చాలు, ఏదైనా సరే మనం సాధించేయవచ్చు. చాలామంది వాళ్ళ శక్తి ఏమిటో వారికే తెలియక కొన్ని అపోహలకు లోనవుతూ ఉంటారు. మనం ఎప్పుడూ ఎదుటివారిని మెప్పించాలి అని తాపత్రయపడుతూ ఉంటారు. కానీ ఎదుటివారికి నచ్చినట్లు మనమెందుకు ఉండాలి? మనకు నచ్చినట్లు మన మనసుకు మెచ్చేటట్లు ఉండాలి. కానీ మన గురించి మనం ఎప్పుడు గొప్పగా అంచనా వేసుకోవాలి. నేను ఏ పనికి తీసిపోను అని మనసులో భావన కలగాలి. మనకు నచ్చిన పనిని ఇష్టంతో చేయాలి కానీ కష్టంతో కాదు. మన బలం ఏమిటో మనకు తెలుసు కాబట్టి నిస్సంకోచంగా ముందుకు వెళ్ళాలి. ఏ పని మొదలుపెట్టినా మనకి దాని పట్ల పూర్తి అవగాహన ఉండేలా జాగ్రత్త పడాలి. ఇలాంటివి చేస్తూ పోతుంటే మనకు తెలియకుండానే మనలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఒకవేళ అనుకున్న పని సక్రమంగా జరగకపోతే దాని నుండి ఒక కొత్త పాఠం నేర్చుకున్నాంలే అనే పాజిటివ్ థింకింగ్తో మనము పెంపొందించుకోవాలి. అంతేకాదు, ఎదుటివారి ప్రశంసను ఎంత హాయిగా స్వీకరిస్తామో విమర్శను కూడా చిరునవ్వుతో ఆహ్వానించాలి. జయాపజయాలు మనం చేసే పనులపైనే ఆధారపడి ఉంటాయని మర్చిపోకూడదు. మన మాటలు, నడక, డ్రెస్సింగ్ ఇవన్నీ మనకు కంఫర్ట్నివ్వడం మాత్రమే కాదు, ఎదుటివారు మనల్ని విమర్శించే విధంగా అవకాశాన్ని ఇవ్వకుండా మనమే జాగ్రత్త పడాలి. మీరు గొప్ప శక్తి సామర్థ్యాలున్న ప్రత్యేకమైన వ్యక్తులు. మీ విలువ మీద నమ్మకం, గౌరవం ఉంటే మీరెవ్వరూ ఎవ్వరికీ తీసిపోరు. మొదట మిమ్మల్ని మీరు నమ్మండి. మిమ్మల్ని మీరు గౌరవించుకోండి. ఏదో ఒకరోజు ఈ సమాజం మిమ్మల్ని గౌరవిస్తుంది, గుర్తిస్తుంది.